చలో అందరికీ శనార్థుల్లో టీవీపై సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులు అయ్యాల్టి మోక సాదాపోయిన ఆరింకిని పైసలు ఇచ్చి ఏం పోయింది. సోషల్ మీడియా ఉంటుంది కదా వాళ్ళే, ఇక మనం తెలుగులో అనొద్దు కానీ వాళ్ళని. అయ్యో ఏం డిజిటల్ మీడియా, అది మీడియానా మానియానా లేకపోతే మాఫియానా? ఏపీని మొత్తం ఏమి లేకుండా అవతల పార్టీ వాళ్ళని మొత్తం బూతులు తిట్టుకుంటా బూతుల పారణాలు పెట్టుకుంటా ఇక పైసలు ఇస్తే చాలు ఈ దేనికైనా సిద్ధమే. అగో గంత గలీజ్గా మోపై రీసెంట్ వాళ్ళని ఏమి లేకుండా చింతగట్టాలని ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అని తనుకొచ్చింది అనుకో రాదురి. ఇంకా దానికి తోడు ఈయన ఒక ప్రతిపక్ష హోదా కావాలంట. ప్రతిపక్ష హోదా ఉన్న మూడీగలకు నువ్వు ఆ అసెంబ్లీకే రాకపోతేవి, నీ మీదికెళ్ళి వాళ్ళు సీరియసే కాబట్టే మళ్ళీ మీదికెళ్ళి మాట్లాడుతున్నారు. మీ చక్కదనం పాడుగానో మిమ్మల్ని తీసుకుపోయి అన్నట్టు అయిపోయింది అనుకో రాదురి. ఏపీ జనం కూడా గత కోపం మీద ఉన్నారు. ఇక ఇటు హోమ్ మినిస్టర్ కూడా గట్లే అనుకొచ్చింది మొత్తానికి. ఇట్లకేమీ లేదు కానీ తైతక్కలు బాగా ఆడతామని చూడ అని మీరు ఆడితే ఎవరు చూసేది ఉన్నది ఉన్న మూడీకలు. అసెంబ్లీలోకి వచ్చింది లేదా చేసింది లేదా మళ్ళీ మీదికెలో పొంకనాలు మీ చక్కదనం పాడుగాను. ఆ మురిగిపియా గురువా సోషల్ మీడియాలో ఎందుకు పెంచుతురు అయితే అట్లా ఎందుకు మురిగిపిస్తురు అని చెప్పి గట్టిగానే అనుకొచ్చింది. గాలిపంక పార్టీ సోషల్ మీడియా సైకోలు ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టుకుంటా ఆగమాగం పనులు వేసుకుంటా ఎంత ఆగం చేస్తుండ్రో ఎరకనే కదా అందరికీ. ఇయగాళ్ళ సైకో చేతలు అన్ని ఇన్ని కాదుల్లో పంకపార్టీ సోషల్ మీడియా సైకోల మీద ఏపీ హోంమంత్రి అనిత గట్టిగానే పైరైంది. ఇప్పటికే గాళ్ళందరికీ గట్టిగా ఊచు బిగుతుంది కానీ రాష్ట్రంలో టీడీపీ జనసేన నేతలతో పాటు అమరావతి మహిళా రైతులను తిట్టించేందుకే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రని విమర్శించుకొచ్చిందుల్లా. డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ కు సోషల్ మీడియాల అసభ్యకర పోస్టులు పెట్టించినందుకు ఇక నెలకు 3.5 లక్షల జీతం కూడా ఇచ్చిందని ధ్వజం ఎత్తింది. మరి నువ్వద్దిగానే కదా ఇక పంకపాటోళ్ళు గిట్ల తిట్టుండ్రి కొట్టుండ్రి సంపుండ్రి అని జీతాలు ఇచ్చుకుంటా 5 ఏళ్ల దాకా గట్లే వేసిండ్రు. ఇక గాముచ్చట మీదనే మొత్తానికైతే గీ తీరుగా పదేందులా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కి వాసుదేవరెడ్డి అని ఒక ఐ డ్రీమ్స్ సంబంధించిన అతన్ని అక్కడ చైర్మన్ చేసి అతగాడికి కేవలం జీతం 3.5 లక్షలు నెలకు ఇవ్వేసేది దేనికో తెలుసా? టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని నోటుకొచ్చిన బూతులు మాట్లాడండి, మార్పింగ్లు చెయ్యండి అని చెప్పేదానికి మరి ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇతని జేబులో సొమ్ము తీసుకొచ్చి అతనికి ఇవ్వట్లే, మళ్ళా ప్రజల సొమ్మును తీసుకొచ్చి ఆ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా అతనికి ఒక పదవి కట్టబెట్టి అతనికి తీసుకొచ్చి ఆ డబ్బులు 3.5 లక్షల రూపాయలు జీతం ఇచ్చి టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని అమరావతి మహిళా రైతుల్ని నోటుకొచ్చినట్టు తిట్టించే పరిస్థితి కనిపిస్తా ఉందంటే ఒకసారి వీళ్ళ తాలూకా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి. గట్ల తిట్టేందుకు జీతాలు ఇయ్యాలా, ఏపీని మొత్తం నాశనం చేయమని మనుషులందరికీ జీతాలు ఇయ్యాలా గాని ఇక మరి అసెంబ్లీకి వచ్చులు లేకపాయే, జనాల సమస్యల మీద మాట్లాడింది లేకపాయే. ఇక మరి జగ్గులు ఇప్పటికన్నా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద చర్చించాలని చెప్పి కోరిందుల్లా హోంమంత్రి అనిత. మీరు మానవతా దృక్పథం అంటున్నారు, మాకు మానవతా దృక్పథం కాదు, యాజ్ పర్ రూల్ 2 బాబోయ్ అంటున్నాం. ఈ మధ్యనే మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, నేను ఈ రోజు చూసా రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి ఆల్రెడీ స్పీకర్ గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయనైతే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు. ఎన్ని రూపాయలకో తెలుసా? 11 రూపాయలకి. ఇక మాకు అసెంబ్లీకి కోరని లేదని ఉన్న 10 మంది గాలిపంక పార్టీ ఎమ్మెల్యేలు అసలు సహకరిస్తలేరని చెప్పి ఎద్దేవా వేసిందులా. డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు ఉంటే ఇక ప్రతిపక్ష హోదా ఇచ్చిన జగన్ అసెంబ్లీకి రాడు. ఇక జనాలు గీ ముచ్చట మీద 11 రూపాయల పందాలు కాస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా వేసిందులా. అవునా ఏమో లావులా మాట్లాడుతురు, లెసలెస మాట్లాడుతురు, ఇదంతా కేటీఆర్ ఆడిచ్చిన భాగవతం కాదా అని చెప్పి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గట్టిగానే అనుకొచ్చింది అనుకో రాదురి. రైతులు కానోళ్ళు భూములు లేనోళ్ళు కలెక్టర్ మీదకి పోవాల్సిన అవసరం ఏమున్నది, అవకాశం ఏమున్నది? ఇదంతా డ్రామా కాదా? ఇక్కడికి వెళ్ళి కేటీఆర్ తాళం చేయి ఇప్పిస్తే మీరు పోయి తైతక్కలు ఆడినరు. మాకు తెలియదానే రైతులు ఎవరు, మా కథ ఏంది, మా కార్ఖాన ఏంది, ఏం పాలన చేస్తున్నాం? మీరు రెచ్చగొట్టి పట్నం నరేందర్ రెడ్డి ఓ పార్ట్నరు, ఆయన ఆట, ఆయనదో కథ, మళ్ళీ ఏదో పెద్ద దేశభక్తుని తీసుకుపోయినట్టు ఈయనదో పోస్టింగులు, వీళ్ళదో ఫీలింగులు. ఏమైనా నాకు అర్థం కాదు. ఆడున్నోళ్ళు రైతులా, వాళ్ళకి భూములు ఉన్నాయా, ఏమున్నాయి, ఏమిటికి తైతక్కలు ఆటలు అని చెప్పని గట్టిగా అనుకొచ్చిండులా. మరి ఊరుకుంటారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడా? మరి గిట్ల చేస్తారు మీరు? మేము రైతులను చూడకుండా అంత పారదర్శకంగా లేకుండా మేము తిక్కగా ఉన్నాం అనుకుంటున్నామా? ఎట్లా మీరు చెప్పిందే ముచ్చట, మీరు మాట్లాడిందే మాటనా? ఎందుకు అరెస్టుకు సిద్ధం చేయరు దమనీయులని అని చెప్పి గట్టిగానే అనుకొచ్చిండు.
వామ్మో వామ్మో ఏం తెలివని ఏలక పిల్లల లెక్క ఏం యాక్టింగ్ చేస్తుండ్రు. వెనకంగుండి రైతులను రెచ్చగొట్టుకుంటూ ఆగమాగం చేసిన కథలు కావా గివి అని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మస్తుగా పైరైండుల్లా. కేటీఆర్ కు శిక్ష తప్పది, శిక్ష అనుభవించాల్సిందే. మరి గింత ఆగం చేస్తారు. వికారాబాద్ దాడి ఘటనలా కేటీఆరే మొదటి ముద్దాయి. కలెక్టర్ మీద దాడి చేసిన వాళ్ళని ఈడ్చబెట్టే ప్రసక్తే లేదు. కేటీఆర్ కాంచెల్లి పోను పోతేనే పట్నం నరేందర్ రెడ్డి ఆయన అనుసరులతోటి కలిసి దాడి చేసిండని మస్తుగా ధ్వజం ఎత్తిండు దండిగా కేటీఆర్ మీద చూడుండ్రి. కల్వకుంట్ల తారక రామారావు గారు అధికారం కోల్పోయినటువంటి బాధ సహనంలో ఎక్కడికక్కడ వారి కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నారు. అవాస్తవాలు ప్రచారంలోకి తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు గురిచేసే కార్యక్రమం నిమగ్నమై ఉన్నారు. అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీనికి శిక్ష తప్పదు. కేటీఆర్ ను శిక్ష ఫేస్ చేయాల్సిందే. 90% పైగా రైతులు ఒప్పుకొని సమ్మతించి భూములు ఇచ్చిన సందర్భంలో నేను కేటీఆర్ ను సూటిగా అడుగుతా ఉన్నాను, ఆ ప్రాంత వాసులు కారు, అక్కడ వాళ్ళకి భూములు లేవు, వాళ్ళ భూములు పోవట్లేదు, ఎందుకు వారు దాడిపడాల్సి వచ్చింది? ఆ గొగ్గాదుల్లా ముచ్చట. ఇక మరి మొన్నటి కాంచెల్లి చూస్తున్నాం కదా, కుట్రల భాగంగానే కలెక్టర్ మీద దాడి జరిగిందని ఇక పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుకొచ్చిండు. రైతులు కానోళ్ళు అలా భూములు లేనోళ్ళు కలెక్టర్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటిదని చెప్పి ఇక పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దండిగానే ప్రశ్నించిండులా. ఇక ఇదంతా కావాలనే చేపించిండ్రు. దీనికి మొదటి ముద్దాయి కేటీఆరే. వెనకంగుండిళ్ళని ముంగడికి పంపించుకుంటా ఏం తెలవను లెక్క నక్కినక్కుంటురు గాని అంత తెలిసి అంతెరికే. ఇక గట్టిగానే ఉంటది, శిక్షలు మాత్రం తప్ప దండిగానే పడతాయని చెప్పి మాట్లాడుకొచ్చిండులా. ములాఖాత్ కాని పోయిన మాజీ మంత్రి హరీష్ రావు గట్టిగానే అరుచుకొస్తుండు కదా. అదే పట్నం నరేందర్ రెడ్డి పరామర్శిస్తేందుకు పోయి ఈ కాంగ్రెస్ ప్రజాపాలన కానీ పాపిస్ట్ పాలన అయింది, జనం అంతా దుమ్మెత్తి పోస్తున్నారు, మళ్ళీ మీదకి వెళ్ళి రైతుల విషయంలో అడుగుతానికి పోతే ఇంత ఇట్లా చేస్తారు మీరు, గిదా అరెస్టులు చెప్పాకనే మీది పరిపాలన అవుతుందా? ఏమే మీది పేరోల్ది ఊరోల్ది అన్నట్టు అభివృద్ధి మేము చేసిన కాడికి పోయి స్టాంప్ వేస్తారు, అభివృద్ధి చేసినామనే ఉత్తముచ్చట్లు చెప్తారు, మళ్ళీ మీదకి వెళ్ళి అరెస్టులు చేపిస్తారు. ఇదో కథ, ఇదో కార్ఖానా. ఏం పాలన మీ పాలన? మీ ప్రజాపాలన మీద ఇప్పటికే ప్రజలంతా పరిశాన్ ఉన్నారు. మిమ్మల్ని ఏమనాలో గై అంటున్నారు. ఇక మళ్ళీ మీదకి వెళ్ళి మెత్తుతున్నారు, మట్టి తీసుకొని పాత గోడలు మెత్తినట్టు. మీరు ఏం మెత్తినా పగులు కనబడుతూనే ఉన్నాయి, జనాలకు తెలుస్తూనే ఉన్నది. మీ సిగుళ్ళు ఎన్నో రోజులు ఉండే, ఇట్లాంటి చిత్రం చేతలు చేయకూరు అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదకి లేచిండు అనుకో రాజురి. ఇక మరి అనకపోతే నడవదు కదా. ఈ ముఖ్యమంత్రికి తరీకే లేదని ఆయన అనుకొస్తున్నారు. అసలు తరీకే కాదు, మీరు తట్టువాన్ని తప్పిన పాలన చేసిరు కాబట్టి గిట్లయిందని వీళ్ళు అనుకొస్తున్నారు. వీళ్ళనా వాళ్ళనా మనం గిట్ల చూడాలి అంతే. ఇక జనాలకు కూడా బాగా అర్థమైంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రజాపాలన మీద జనాలు కూడా తిరుగుబాటు సురువు చేసిండ్రు. ఇక మొత్తానికైతే ఆరంభమైంది అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించుకొచ్చిండు. చర్లపల్లి జైలున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తోటి ములాఖాత్ అయినాకట గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు అన్నట్టు. వాళ్ళు ఏం చేసిండ్రు, గాలని ఎందుకు అంత తిప్పల పెడతాండ్రు, మా భూములు మాకు కావాలని అక్కడ ఉన్న జనాలు ఎప్పటికాంచెలో పోరాటం చేస్తాండ్రు. ఇక గదినికి కూడా గింత ఆగం చేయాలనా? ఎమ్మెల్యే ఉన్న రేవంత్ రెడ్డి పిలిచి ఎందుకు మాట్లాడతలేదు? పట్టించుకోవాలి కదా. మీద ప్రజాపాలన మేమెంత మంచిగా చేసినాము, ఎంత గమ్మతుండే మా పాలన, జనాలకు ఏదన్నా బాధ వచ్చిందంటే పోయి ఎట్లా అరుచుకున్నాము, మీదున్నదమ్మా అన్నట్టే మాట్లాడిండు అనుకోరాదుర్రి. ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టచ్చు, కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఎవరు జరిగినా బీఆర్ఎస్ కుట్ర అంటాడు. మొన్నటిదాకా నిరుద్యోగ యువత అశోక్ నగర్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది, జీవో 29 రద్దు చేయండి అని చెప్పి అశోక్ నగర్ లో నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తే అది దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. ఆగో ఇన్నరు కదా గదన్నట్టు కథ. పొద్దుగాల లేస్తే పొద్దుగుక్తే వీళ్ళనానా వాళ్ళు వీళ్ళనానా నడిమిట్ల జనాలు చెవులు పట్టుకొని ఇనుకుంటుండాలి. ఇక గూండాలు పోలీసులతోటి బెదిరింపులకు పాల్పడుతున్నారు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు. లగచర్ల ఊర్ల జనాల మీద కర్కశంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఎవరు తిరుగుబాటు చేసినా మా బీఆర్ఎస్దే కుట్ర అని అంటున్నారు. ఎందుకు మా మీద ఇంత పగబట్టిండ్రు? ఇందిరమ్మ పాలన అంటే గిదేనేనా, గిట్లనే ఉంటదా అని చెప్పి అడుక్కొచ్చిండులో. మరి అవో ఏసీపీ సాబ్ అయితమాయగా నువ్వు తెలంగాణ అందరికీ అవుతావానే? ఏసీపీని సిద్దిపేటలుంటే సిద్దిపేట చేసుకోవాలి. హైదరాబాద్కి వచ్చి ఫుల్గా తాగి పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళ డ్యూటీ చేస్తుంటే నేను కూడా పోలీసు వాళ్ళని అన్నట్లే పడతానంటే నీకు మినహాయింపు ఉంటుందా? అంటే నువ్వు బోధింటలేవా? నీకు ఓటక్కు లేదా? నీకు సిపిలో లెక్క లేదా? అది జాబ్ కాదా? ఓ కథ బాగున్నదో. నువ్వు ఏసీపీ అయితే మరి ఏ తరీకాలు ఉండాలి? నువ్వు తాగిన నువ్వు ఏ మూలకో పండుకోవాలి. పోలీసు వాళ్ళకి దొరికి మళ్ళీ నేను పోలీసు వాళ్ళనే గట్టట పట్టుకుంటారు అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయొద్దా? లేకపోతే నువ్వు ఏసీపీ అయితే నీ ఏరియా కావచ్చు, కానీ ఈ ఏరియాకి అవుతావా? ఆ పోలీసు వాళ్ళకి అవుతావా? ఇక ఆయన తైతక్కలు ఆడుతుంటే రోడ్డు మీద ఇక అవతల వాళ్ళకి పై డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి వాళ్ళు వచ్చి పట్టుకొని పోయారట. ఇజ్జత్ పోలేదా? మానం పోయే చేతులు ఎందుకు చేయాలనే? పోలీసు వాళ్ళు ఉన్నారు మీరు.
అయ్యంకాల మందిని పట్టుకొని తాగకుండా చేసి మందు తాగొద్దని పైపులు వేసి చూసి చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చేటోళ్ళు మీరే ఫుల్గా పొట్టు పగటీలే తాగి దొరికితే ఏమైనా చక్కదనం ఉంటుందా? నీ చక్కదనం పాడుగాను మళ్ళీ మీదికెళ్ళి లొల్లి పెడుతున్నట్ట కానీ నేను కూడా పోలీసునే కదా అని. పోలీసును అయితే తమ్ముడే పేకాటే నువ్వు పోలీసు లెక్క ఉండాలి. మరి పోలీసుని పొట్టు తాగి పగటీలు ఎందుకు పోయినా రోడ్డు మీదకి? ఆగో సార్ నేను ఎవరో ఎరికేనా, నేను కూడా పోలీసోనే, హండ్లా మీ ట్రాఫిక్ పోలీసోనే, గసవంటిది నన్నెందుకు ఆపుతారు? నేను కూడా గిట్లా మస్తుగానే రూల్స్ చెప్తా పబ్లిక్, కానీ పాటించా. మీరు కూడా నన్ను చూసి చూడనట్టు ఇరిసబెట్టుండ్రి అన్నట్టే ఉన్నది కదా గీ పోలీసు ముచ్చట. ఇగీన సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ అట, హైదరాబాదు మధురనగర్ కాడ అల్చల్ చేసిండు చూడుండ్రి. మరి ఏ పని మీద వచ్చిండో ఎట్లొచ్చిండో గాని మొత్తానికైతే తాగుడైతే తాగిండు సారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లు నడుతూనే ఉన్నాయి కదా. ఇక అటు పోంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లా పట్టుబడ్డట సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమారు. ఇక ఇంకేమున్నది, పోలీసు వాళ్ళు అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎత్తున్నారట. ఈయన కూడా ఆటంకరంగా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కు సహకరించకుండా పోలీసులతోటే జవడానికి దిగిండట. ఇక దీంతో లా అండ్ ఆర్డర్ పోలీసులకు ట్రాఫిక్ పోలీసులు సమాచారం అందించారట. ఇక రంగంలోకి దిగిన మధురానగర్ పోలీసు వాళ్ళు ఏసీపీ సుమన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారట. చూడుండ్రి ఎట్లా మాట్లాడుతున్నాడో. ఇంకా మన సిద్దిపేట ఏసీబీ గారంట ఈయన పార్టీ నా మీద న్యూస్ చేస్తుండ్రు, ఏదో ఒక కారణం డామేజ్ చేస్తుండ్రు. అదే బాగుందండి మన డిపార్ట్మెంట్, మీరు డిపార్ట్మెంట్ సామాన్య పబ్లిక్కే ఇచ్చేస్తున్నాం డిపార్ట్మెంట్. అగో ఇన్నారు కదా, నేను కూడా పోలీసునే, నేను కూడా ట్రాఫిక్ ఏసీపీని, నన్ను పట్టుకుంటారా ఇడిసబెట్టుండ్రి అని చెప్పి మాట్లాడబట్టే. అవు సారు తెల్లారులైతే మీరు అట్లా ఇట్లా అని చెప్పి ఎన్ని రూల్స్ పెట్టరు. గసొంటిది మీరే తాగచ్చి పోలీసు వాళ్ళ కాడ నేను ఏసీపీని, నన్ను ఎట్లా పట్టుకుంటారు? చూసి చూడనట్టు మనది మళ్ళీ ఇడిసబెట్టుండ్రంటే ఏమన్నట్టు చెప్పుండ్రి. భలే ఉన్నారు పోన్రి. బండి మీద ఎట్లా కొడతావు, ఎట్లా కొడతావు చూడు. నేను పోలీసునే, నువ్వు కేసు బుక్ చేయి. అయిపోయింది. ఇంకేముంది, చెరువు మొత్తం ఎండిపోయింది కదా, అడిగంటుతున్నది. ఇంకా బాగానే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయని జగనాలు మురుస్తున్నాయి, కానీ ఉన్నకాడికి యువతలు పడతా ఉన్నాయి కదా. ఇక ఇప్పుడు పారిశ్రామికవేత్త ఇదివరకు ప్రభుత్వ సలహాదారు ఉండే కదా రాజీవ్ కృష్ణ కూడా గాలిబంక పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి వచ్చి ఆయనకు పెద్ద షాక్ ఇచ్చింది అనుకో రాజురి. ఇక ఏం కాదు మాకున్న బలమే చాలు, ఈ మూడికలైనా ఊపిసి పెడతాం అనుకున్నారు కదా, ఉన్న కాడికి ఖాళీ అవుతుంది. జనం అయితే ఏమంట గాలి తీసిరో గాలిబంక పార్టీది, ఆయనతో గాలి లేకుండా అయిపోయింది. జగనాలు అయితే ముఖం చూపించకుండా ఇంటికి ఎటుపోయిండు ఏం కథ. జగనాలు ఇక ఉన్న పెద్ద పెద్ద చేపలన్నీ ఉరుకుతూనే అవతల పడుతున్నాయి. ఇక మరి నువ్వు కూడా ఆలోచన చేసుకో, మరిగా ఏం చేస్తావు, ఎట చేస్తావు, మళ్ళీ ఏమన్నా ఈ నెత్తిలో చేతులు పెట్టుకుంటా ముద్దులు పెట్టుకుంటా మళ్ళీ తిరుగుతావా, లేకపోతే ఎట్ట చేస్తావు మరి చేసుకో అయ్యా. ఇక ఇప్పటికే ఏం ప్లాన్లు ఉన్నావు ఏమో. పాపం నువ్వు జలానికి బాగా దగ్గరుండే పిల్లగాని అవుతుంది. జనం నువ్వు లేకపోతే పాపం అల్ల ఆడిపోతురు, జగన్ లేడా అని. ఇక దానికి తోడు నువ్వు ఉంటేంది లేకుంటేంది అన్నట్టు నీ పార్టీలోకి వెళ్ళి ఉన్న కాడికి ఇక కూటమిలో చేరుతురు. ఇక అది చూసుకో, తాళం వేసుకున్నావా బిరుగ పెట్టుకో. అగో గాలిపంక పాటోళ్లకు షాకుల మీద షాకులు, సురుకుల మీద సురుకులు మస్తుగానే తలుగుతున్నాయి. కూటమి సర్కారు సమర్థ పాలనలా మేం కూడా నడతాం అని చెప్పి కొంతమంది గాలిపంక పార్టీ నేతలు సైకిల్ ఎక్కుతున్నారు. ఇక గీ ముచ్చట మీదికెళ్లే తూర్పు గోదావరి జిల్లాల గాలిపంక పార్టీకి పెద్ద షాకు తగిలిందనే చెప్పాలా. ప్రముఖ పారిశ్రామికవేత్త, గాలిపంక పార్టీ హయాంల మాజీ సలహాదారునిగా పనిచేసిన రాజీవ్ కృష్ణ నారా లోకేష్ అన్న సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నాడులా. రెండొద్దుల కిందటనే గైన గాలిపంక పార్టీకి రాజీనామా చేసిండు. ఇప్పుడు గిట్ల పంక పార్టీ నిడిసబెట్టి ఇక సైకిల్ ఎక్కిండు అనుకోరాదుర్రి. ఇక ఒక రాజీవ్ కృష్ణనే కాదు, ఆయనతో పాటు టీడీపీలా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పసుపు కండవా కప్పుకున్నారు అనుకోరాదుర్రి. ఇక మరి ఏం చేస్తారు చెప్పుండ్రి. గాలిపంక పార్టీ తోటి ఏం కాదాయే, అలా సర్కారు ఉన్నప్పుడు గంతేనాయే, సర్కారు లేనప్పుడు గంతేనాయే. అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయినాక ఇంకో మాట, కానీ చేసేది మాత్రం ఏముండదు. ఇక
గీ ముచ్చట గాళ్ళకు కూడా అర్థమైంది. అందుకే ఇట్లయితే నడవది, జనాలకు ఏం చెయ్యము. ఇక మరి బాధ్యత రావాలా, అభివృద్ధి కావాలనంటే ఇక కూటమి సర్కార్లకు పోవాలా, పసుపు కండువా కప్పుకోవాలని అనుకొని మొత్తానికైతే పంకపాటికి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కిండ్రులా. తవ్వలేదంటే ఎక్కడ తవ్వ సారు, తవ్వ కాదు కదా, బో కూడా లేని పరిస్థితి వచ్చింది. 2 ఊర్లకు నడుమ తవ్వి ఇడుచురు అంటే ఎవరు పొలాల వాళ్ళు పంట వేసుకున్నారు. ఏం చేయాలి, మీరికెళ్ళి పైప్ వేసారు. ఆ పైప్ మీద కూర్చొని పాక్కుంటా పొలాలకు పోవాలి. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ గొడ్డుగోర ఎట్లా పోతాయి, బర్రెగోర ఎట్లా పోతుంది, ఏమైనా ఎత్తుకపోవాలి, మందులు గిందులు, మందు బస్తాలు, యూరియా ఇవన్నీ అంటే ఎట్లా పోతారు, ఏం కథో ఏం అర్థం అవుతలేదు. పైపుల మీదకి వెళ్ళి మటుకు 2 కాళ్ళు వేసి పాక్కుంటా పోయే పరిస్థితి ఉన్నది. మరి సర్కారు ఇప్పుడు ఎప్పుడు నజరేస్తుంది? ఇన్ని సర్కార్లు మారిన తవ్వేందుకు ఇయ్యలేదు? మరి అక్కడోళ్ళ లోపమా, ఇక్కడోళ్ళ లోపమా, ఏం అర్థం కాకుండా పైపుల మీదకి వెళ్ళి పాక్కపోయే పరిస్థితి అయితే వచ్చింది. కావాలంటే చూడరు కథ. ఓ నాయన, గిట్టపోతే ఎన్ని రోజులు పోతారు జనాలు, ఏమేమి వేసుకపోతారు పాడైపోను. ఇంత మంచి బ్రిడ్జిని మీరు ఏడా చూసుండరులా, గంత గమ్మతున్నది. ఎంత మందన్నా పోవచ్చు, ఎంత బరువన్నా పెట్టుకొని పోవచ్చు. అస్సలు ఇరగది, అస్సలు వలగది. చూడుండ్రి ఎట్లున్నదో బ్రిడ్జు. 2 ఊర్లకు గిది ఒకటేనట పాపము. ఇక ఎప్పుడు చూసిన జనాలు గిదిని మించెలే రాకపోకలు సాగిస్తారట. సర్కస్ పీట్లు వేయాల్సి వస్తున్నది. చూడుండ్రి, నిర్మల్ జిల్లా కల్లూరు పాత బూరుగుపల్లి నడుమ ఇక శుద్ధవాగు మీనున్న వంతెన కూలిపోయిందట. ఇక దీంతో రాకపోకల కోసము జనాలు పైపునే నమ్ముకున్నారు పాపము. ఇక చూడుండ్రి ఒక ఆయన ఎంత కట్టపడుతున్నాడో. ఆగో చూసిండ్రు కదా. ఇక అటు నుంచి ఇటు రావాలన్నా, ఇటు నుంచి అటు పోవాలన్నా, ఏమన్నా పొలం పనులకు పోవాలన్నా కూడా ఇక ఇది ప్రమాదకరంగానే మారిందనుకో రాదుర్రి. ఇక పైపు మించెళ్ళే పాపం పాక్కుంటా వాగు దాటుతుండ్రట అందరూ. ఇక ఏమాత్రం అదుపు తప్పినా వాగులో కొట్టుకుపోతామని చెప్పి మస్తుగా భయపడుతున్నారులా, మస్తుగా బాధపడుతున్నారు కూడా. ఇక జర్రంత అధికారులు మా బాధని చూసి ఇప్పటికైనా స్పందించి వంతెన కట్టాలని కోరుతుండ్రులా. మరి లేకపోతే ఏంది, ఇక పైప్ మీద ఎంతకన్నా నడతారు, ఎంతకని పాకుతారు చెప్పుండ్రి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 2 ఊర్ల జనాలు మొత్తం ఇట్లే రావాలన్నట్టు అట్లే పోవాలన్నట్టు. ఎంతమంది కాగుతుంది ఉల్లగా పైపు. ఇక ఇవ్వనట్టు ఇవాళ TV5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండేది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.